హలో అండి. నేను మీ ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా తెలుగు వ్లాగ్స్. ఈ సంక్రాంతి పిండి వంటల్లో తియ్యటి బాదం పూరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి అరకిలో మైదా పిండిని తీసుకుంటున్నానండి. మనకు పూరీలు అనేవి క్రిస్పీగా రావడానికి బటర్ని కరిగించి గోరువెచ్చటిది తీసుకుంటున్నాను. కొద్దిగా వంట సోడా తీసుకుంటున్నాను. పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి. ఇప్పుడు ఈ మూడింటిని కలిసేలాగా కలుపుకోవాలి. పిండి అనేది ఇట్లా ముద్దలాగా ఉండాలండి, కొంచెం తడిగా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్, బెల్లం వాడుకుంటున్నాం కాబట్టి సాల్ట్ కొంచెం తీసుకుని సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి గ్లాస్లో వాటర్ కలుపుకొని కొద్దిగా కలర్ తీసుకుంటున్నా, ఫుడ్ కలరు. పూరీలు అనేవి చక్కటి కలర్తో వస్తాయి. ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు ఈ కలర్ వాటర్ని పిండిలోకి కొంచెం కొంచెం కలుపుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా కాదు, పలుచగా కాదు, ఇట్లా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని నేను 4 భాగాలుగా చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న పిండి ముద్దల్ని చపాతీలుగా చేసుకోవాలి. మనం చపాతీ ఎంత మందానం చేసుకుంటామో అంత మందంలో చేసుకోండి. కొద్దిగా పొడిపిండిని జల్లుకుంటూ చపాతీ అనేది అతుక్కోకుండా ఇట్లా నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న చపాతీని కొద్దిగా పొడిపిండిని జల్లుకుంటూ ఇలా రోల్ లాగా చేసుకోవాలి. నేను చూపించే విధంగా కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ రోల్ లాగా చేసుకోవాలి. ఈ రోల్ని చిన్న చిన్న భాగాలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను చూపించే విధంగా చిన్న చిన్న భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొద్దిగా పొడిపిండి జల్లుకుంటూ చపాతీ కర్రతో చిన్న చిన్న చపాతీలా చేసుకోవాలి. గట్టిగా ఒత్తకూడదండి, అట్లా పైన ఒకసారి రోల్ చేస్తే సరిపోతుంది. చూడండి, నేను ఇట్లా చిన్న చిన్న చపాతీలా చేసుకున్నాను అన్నిటినీ. ఇప్పుడు బెల్లం పాకం కోసం ఒక 1/2 కిలో బెల్లాన్ని నానబెట్టుకున్నానండి. దీన్ని వడగట్టుకొని పాకంగా పెట్టుకోవాలి. పాకానికి స్టవ్ మీద పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులోకి మనం చపాతీలా చేసుకున్నాం కదా, వాటిని వేసుకోవాలి. నూనెని మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. వేడెక్కే వరకు మాత్రమే హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద చపాతీల్ని వేయించుకోవాలి. ఇవి పూరీల్లాగా పొంగుతాయి. చూడండి, ఇలా వేగినాయి కదా క్రిస్పీగా. వీటిని తీసి వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మన బెల్లం పాకం రెడీ అయిందండి. కొద్దిగా తీగ పాకంలాగా రావాలి. నేను చూపించే విధంగా అట్లా చివరి బొట్టు తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు బాదం పప్పుని మిక్సీలో వేసుకోవాలి. టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం 4 యాలకుల్ని నేను చూపించే విధంగా మిక్సీలో గ్రైండ్ చేసుకోండి.
అలా కొద్దిగా పలుకుగానే ఉండాలండి, మరీ పిండిలా కాదు. ఇప్పుడు మనం వేయించుకున్న పూరీలన్నిటిని బెల్లం పాకంలోకి తీసుకుందాం. వాటిని మునిగేలాగా, బెల్లం పాకంలో మునిగేలాగా నేను చూపించే విధంగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు వాటికి పాకం పట్టేంత వరకు అట్లా ఉంచి వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఒక్కొక్క పూరీని వేరే బౌల్లోకి తీసుకుందాం. దాని మీద మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పొడిని జల్లుకోవాలండి. ఆ బాదం పొడి, ఈ బెల్లం పాకం, పూరి 3 కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటాయండి. బాదం పొడి అనేది కొంచెం ఎక్కువగానే జల్లుకుంటున్నాను, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలానే మిగిలిన పూరీలన్నిటిని కూడా బెల్లం పాకంతో కలుపుకొని బాదం పొడిని జల్లుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నా ఈ రెసిపీ మీకు నచ్చింది కదా, అయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గంట సింబల్ని ప్రెస్ చేయండి. మొదటగా నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ.